హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జట్స్ అండ్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నేను ప్రతిభా పికిల్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ నాన్ వెజ్ పచ్చడి ఒకటి ఆర్డర్ వచ్చిందండి. మామూలుగా అయితే నేను వెజ్ పికిల్స్ చేస్తూ ఉంటాను. అంటే ఈ ఉసిరికాయ, నిమ్మకాయ, మామిడికాయ, టమోటా ఇవన్నీ రకరకాల పచ్చళ్ళు అయితే నేను చేస్తుంటాను. సో ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పంపిస్తుంటాను. అయితే ఫస్ట్ టైము నాన్ వెజ్ పికిల్ అనేది ఆర్డర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. అయితే నేను ఇదివరకు ఇంట్లో నాన్ వెజ్ పికిల్స్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, మనం షాప్లో కట్ చేయించుకొని రావాలి అంటే ఎక్కువగా, అంటే బల్క్గా ఉందనుకోండి, అప్పుడు తప్పదు, ఇంకా వాళ్ళనే కట్ చేయమనాలి. ఈ తక్కువ తీసుకున్నప్పుడు అంటే ఒక 2 కిలోస్ 3 కిలోస్ చేసేటప్పుడు ఇంటికే తెచ్చి కట్ చేసుకోవడం మంచిదని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడి నుంచి తెచ్చినప్పుడు మనం కడిగి పెడితే ఎందుకో నాన్ వెజ్ అనేది కొంచెం బాగుండట్లేదు. అందుకని చెప్పి నేనేం చేశానంటే, ఉన్నది తక్కువ ఆర్డరే కదా అని చెప్పి ఇంటికే తీసుకొచ్చి మొత్తం నేనే స్వయంగా కట్ చేసి పికిల్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారనమాట. ఇప్పుడు యాక్చువల్గా పికిల్స్ పెట్టాలి అంటే బల్క్లో పెడుతుంటాం కాబట్టి ఒక మనిషి సహాయం అనేది ఖచ్చితంగా అవసరం. అందుకని నేను అంటే మీరు ఇప్పుడు వీడియోలు చూశారు కదా, నేను ఈ పికిల్స్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. ఇద్దరం షేర్ చేసుకుంటాం కష్టాన్ని. సో అదే అయితే ఈ పికిల్స్ పెట్టేటప్పుడు ఎంత కష్టం ఉంటుంది అంటే, ఇదంతా పెట్టి అయిపోయిన తర్వాత కస్టమర్ టేస్ట్ చేసి బాగుంది, నచ్చింది అని మరొక ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న సంతృప్తి ఇంకెందులో రాదండి. పడ్డ కష్టం అంతా పోతుందన్నమాట. అంత బాగుంటుంది. సో ఇప్పటి వరకు అయితే రిమార్క్ లేదు, మేబీ ముందు చూడాలి. సో ఇప్పటి వరకు అయితే కస్టమర్కి నేను మంచిగానే అన్నీ అందించానమాట. సో అంతవరకు సంతృప్తి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా పికిల్స్ స్టోరీ. ఈ పికిల్స్ కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, ఏవైనా కూడా మీకు ఆర్డర్ కావాలి అంటే మాత్రం మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అనేది ఇస్తానండి. సో దానికి మీరు మెసేజ్ పెట్టండి, కాల్ మీ అని, ఇట్లా పికిల్స్ ఆర్డర్ అని మెసేజ్ పెట్టండి. వెంటనే మేము చూసుకొని కాల్ చేస్తాం. అంతేగాని మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే మాత్రం మేము అటెంప్ట్ చేయలేము. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషను. సో మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు ఇంతవరకు మాత్రం మేము డైరెక్ట్గా వచ్చి మీకు బల్క్లో ఆర్డర్ అనేది అందిస్తాము. అలా కాకుండా అంతకు మించి దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం బస్ కొరియర్ ఉందో లేదో మీరు చెప్తే మేము బస్ కొరియర్కి వేస్తాము. కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను చేస్తున్న ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. చూడండి, స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి.
నాన్ వెజ్ పికిల్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎంతో కష్టపడి శ్రమ కోర్చి పెట్టాలి, కానీ తీసుకున్నంత వెయిట్ అనేది రాదు. మనం కిలో చికెన్ తీసుకుంటే అది ఫ్రై చేసిన తర్వాత వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఈ ఆయిల్, ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఎన్ని కలిపినా కూడా వెయిట్ అనేది రాదనమాట. సో అక్కడ మన వెయిట్ దగ్గర మనము కొంచెం లాస్ అయిపోతూ ఉంటాము. కానీ దీనిలో అంటే మామూలు పికిల్స్తో పోల్చుకుంటే, అంటే వెజ్ పికిల్స్తో పోల్చుకుంటే దీనిలో మనకి ఎటువంటి అంటే ఎక్కువ లాభం అయితే అస్సలు ఉండదు. అంటే మనం రూపాయి పెడితే పెట్టుబడి 10 పైసలు మాత్రమే లాభం ఉంటుంది, అంతేగాని దీంట్లో పెద్ద లాభం ఏమి ఉండదు. అందుకేనేమో ఎక్కువ మంది ఈ నాన్ వెజ్ పికిల్స్ని చేయడానికి ఇష్టపడరు. ఇది నేను స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.